స్వాగతం, సుస్వాగతం. భావితరం వీడియో ఛానల్. ఐయామ్ ష్యూర్ మనమందరం ఇప్పుడు నూతన సంవత్సరం ఆహ్వానించడానికి ప్రిపేర్ అవుతున్నాము, తయారవుతున్నాం అనుకుంటున్నాను. ఆ సందర్భంగానే మీకొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకొస్తున్నాము. అది మీకు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం కోసం మనము ముందుకొస్తున్నామనమాట. ఓకే. 15% గ్రోత్. 15% గ్రోత్ అదేంటంటే 42 రోజుల బాడీ రీకోడ్ ప్రోగ్రామ్‌తో మేము ముందుకొస్తున్నాం. ఓకే. రైట్. సో, ఐయామ్ ష్యూర్ మనందరికీ ఎదుగుదల అంటే చాలా అవసరము, ఇష్టము. బట్ దానికోసము సరియైన సమాచారం పెట్టుకొని వర్క్ చేయాల్సొస్తది. ఆ విషయం పరంగానే మేము ఈ ప్రోగ్రామ్ మీకు లాంచ్ చేస్తున్నాము. వి ఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలా ఉత్సాహంగా ఉన్నాము. మీరంతా గూడా అలాగే ఉన్నారని, దీన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోటి, మీ ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారనే ఉద్దేశంతోటి ఈ వీడియోలోకెళ్దాము. ముందుగా నిరాకరణ. ఇది చదవండి ఒకసారి. నెక్స్ట్. భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద అనే నినాదంతో మేము ముందుకొస్తున్నాము. 1,000,000 ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలా? లేకుంటే సంపద సృష్టించాలనే విషయం మీద సమాచారం అందజేయాలి. వీలైనంత మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతోటి ముందుకొస్తున్నాం. 31 డిసెంబర్ 2027 నాటికి. సో, ది 42 డే బాడీ రీకోడ్ ప్రోగ్రామ్ 42 రోజుల బాడీ ఆ శరీరం యొక్క రీకోడింగ్ ప్రోగ్రాము అంశంలో ఏంటంటే మనం ఈరోజు చూస్తున్నాము. దాదాపుగా ఎవరితో మాట్లాడినా నేను బిజీ అనడము, లేకుంటే నాకు టైం లేదనడము, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా గాని వాటిని మనం పట్టించుకోకుండా, అది ప్రాణం మీదకొచ్చేంత వరకు దాన్ని వదిలేసి అప్పుడు ఎమర్జెన్సీ ఎళ్ళడం ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం మనము. రైట్. వీళ్ళు చాలా బిజీ అండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనో, లేకపోతే మేనేజర్ అనో, డాక్టర్ అనో, ఇంజినీరు, చార్టర్డ్ అకౌంటెంట్ రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. రైట్. బట్ సడెన్‌గా అరే! ఎంత బాగుండేది ఇతను ఏమైంది అంటాం మనం. రీజన్ ఏందంటే రోజు మనము మన బాడీకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మన ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు మనం. మనం ఎంతసేపు ఏం చేస్తున్నామంటే పరుగో, ఉరుకులో. అది కాదు మనకు కావాల్సింది. దాంతో పాటు మీరు చేస్తున్న పనిని కొద్దిగా మార్పులు, చేర్పులు చేసేసి శ్రద్ధ వహిస్తే మీరెంతో దూరం పరిగెత్తడానికి, ఎంతో ఉన్నత శిఖరాలకు అధిగమించడానికి అవకాశం ఉంటది. ఆ అవకాశం మీకు కల్పించాలనే ఉద్దేశ్యంతోటే ఈ ప్రోగ్రామ్‌తో మీదకొస్తున్నాము. అయితే ఎందుకు జేయాలంటున్నాం మేము? బాడీ రీకోడ్‌ని మనం ఎందుకు చేయాలంటున్నామంటే, నూతన సంవత్సరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలనో, బరువు తగ్గాలనో, ఆరోగ్యం మెరుగుపడాలనో, అందరితోటి మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. ఇవన్నీ మనం గోల్స్ పెడుతుంటాం. 83% పీపుల్ పెడతారంట గోల్స్ ఇవి. ఓకే. రైట్. బట్ ఫస్ట్ 2, 3 వీక్స్‌లోనే లెస్ థాన్ 5% పీపుల్ మాత్రమే అంటే 4.7% అనుకుంటా. వాళ్ళు మాత్రమే కొద్ది రోజులు కంటిన్యూ చేస్తారట. లాస్ట్‌కొచ్చే వరకి ఒక 1-2% మాత్రమే ఉంటుంది. సో, బట్ మీరు ఆ 1-2% రావడమా లేకుంటే దాన్ని మనం పెంచడాని కోసమే ఈ కార్యక్రమం పెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము. అంటే ఐయామ్ ష్యూర్ మీకు ప్రతిరోజు క్లియర్ థింకింగ్ అంటే ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు టకామని డెసిషన్ తీసుకుంటే బావుంటుంది. అది కూడా తీసుకున్న నిర్ణయం మంచిది, కరెక్ట్‌గా ఉంది. దాని మీద సంశయాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారా? లేదంటే మార్నింగ్ టు ఈవినింగు ఎక్సైట్‌మెంట్, ఎనర్జీతో ఉండాలనుకుంటున్నారా? రైట్. ఎందుకంటే కొంతమంది పొద్దున్న లేవగానే నీరసంగా ఉంటుంది. వాళ్ళు లేస్తే గాని కాఫీ తాగుతే, ఇది చేస్తే, అది చేస్తే అంటే రీచార్జ్ అవ్వడానికి టైం పడతది. బండి స్టార్ట్ అవ్వడానికి టైం పడతది. కొంతమంది మధ్యాహ్నం భోంచేసిన చేసిన తర్వాత అమ్మా! అంటారు. ఇలా కాకుండా డే అంతా మనకు యాక్టివ్‌గా ఉండడము, ఎనర్జీ లెవెల్స్ ఉండడం, మంచి మూడ్ గూడా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ మన దగ్గరికి ఎవరైనా వచ్చారంటే, "అరే! ఈ మనిషబ్బా!" అనేలాగా మంచి మూడ్‌తో మీరుండాలనుకుంటున్నారా? లేకపోతే మనం తినే ఆహారంతోటి చాలా మందికి బ్లోటింగు, గ్యాస్ అని, ఇండైజెషన్ అని, కాన్‌స్టిపేషన్ అని ఇలాంటి సిట్యుయేషన్ తోటి బాధపడుతుంటే అవన్నీ మీరు తగ్గించాలనుకుంటున్నారా? అనదర్ ఛాలెంజింగ్ ఇప్పుడేంటంటే
అంటే రెడ్యూస్డ్ ఇన్‌ఫ్లమేషన్ అంటున్నాను కదా! ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది చాలా అరుదుగా వింటున్నాం. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళేసి ఎన్ని టెస్ట్‌లు చేయించుకున్నారు, అంతా బావుంది నార్మల్‌గా అంటారు. బట్ మన ప్రాబ్లమే. రైట్? సో, ఇలాంటివి తగ్గించుకోవడానికి అండ్ జస్ట్ రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను. మనం తినే ఆహార పదార్థాల వల్ల మోర్ థాన్ 53% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెట్టింగ్ ద కోలన్ క్యాన్సర్ అంటున్నారు. కోలన్ క్యాన్సర్ గెట్టడానికి రీజన్ అండ్ ఇంకొకటేంటంటే అమెరికాలో ప్రతి సంవత్సరము మెడికల్ టెస్ట్ చేసుకోవాలి. రైట్? కోలన్ క్యాన్సర్ అనేది 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు 45కి తీసుకొచ్చారు. ఈ మధ్యల 40 సంవత్సరాలకే తీసుకొచ్చారని అనిపించింది. ఎందుకంటే కొన్ని టెస్ట్‌లు ఏజ్ ప్రకారంగా జేస్తారు. ఎందుకు ఇది ఫ్రీక్వెంట్‌గా తరచుగా చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు ముందే టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అలాంటి సూచనలేమైనా ఉంటే దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవచ్చనే అవసరంతోటి. రైట్? సో, ఇలాంటివన్నీ మీరు ఇలాంటి వాటి బారిన మీరు పడకుండా కొన్ని మార్పులు మీరు చేస్తున్నవే కొన్ని మార్పులు చేసి, కొద్దిగా శ్రద్ధ వహించి, హాయిగా నిద్రబోయి, మీ బాడీ అంతా రీబాలన్స్ చేసుకొని, ఎవ్రీ డే ఎనర్జీ తోటి, ఎక్సైట్‌మెంట్ తోటి మీరు అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మీరు రెడీ ఉన్నారా? అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమే. రైట్? ఏంటి ప్రోగ్రామ్? ఇంకొకటి హౌ అబౌట్ థిస్ ఎ బోనస్. హార్మోనల్ ఇంబాలన్స్ నుండి బ్యాలెన్స్ రావడం ఎలా? రైట్? మనందరికి తెలుసు హార్మోన్స్ ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాము, థైరాయిడ్ అంటాము, లేకుంటే ఇంకేదో అంటాం. రోజు ఒకటి రకరకాలు చెప్తాయి. ఇవన్నిటిని బారి నుండి మీరు ఏమంటారు? ఆరోగ్యంగా ఉండాలి. వీటన్నిటితోటి మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే, హార్మోనల్ బ్యాలెన్స్‌ని తీసుకురావాలి. అది మీకు ఈ 42 డే బాడీ రీకోడ్ ప్రోగ్రామ్ వల్ల చాలా వరకు నయమయ్యే అవకాశాలుంటాయి ఒకటి. ఇంకొకటి ఇక్కడ మేము సమాచారం ఇవ్వగలుగుతాము కానీ, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరే చేయాలి పని. మేము చెప్పిన సమాచారాన్ని తీసుకొని, మీరు దాన్ని అవలంబించాలి. ప్రాక్టీస్ చేయాలి. సాధన చేయాలి. రైట్? సో, 42 డే బాడీ రీకోడ్ పిల్లర్స్ ఏంటి? ఈ 5 పిల్లర్స్ పైన మేము కొంత రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, కొంత మా స్వతహా అనుభవము, మా ఫర్ వెల్‌నెస్ లివింగ్ యొక్క కమ్యూనిటీ యొక్క సభ్యులతోటి కూడా కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఆ వీడియోస్ మాకు కొన్ని కొన్ని మా భావితర వీడియో ఛానెల్‌లో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. రైట్? అయితే ఇక్కడ 5 పిల్లర్స్ ఏంటి? ఫస్ట్ రీసెట్. అంటే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీక్ ఫోకస్ ఆన్ మనం ఏం చేస్తామంటే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తాం. మార్నింగ్ ఏం చేయాలి? ఈవినింగ్ ఏం చేయాలి? మధ్యాహ్నం చేయాలి? కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి. మార్పు లేకుండా మనకి విజయం సాధించలేం. రైట్? సో, గొప్ప మార్పు రావాలంటే గొప్ప మార్పులు చేయాలి. గొప్ప విజయం కావాలంటే గొప్ప మార్పులు చేయాలి. రైట్? సో, బట్ ఇక్కడ మీరు చిన్న చిన్న మార్పులే చేయడానికి అవకాశం ఉంది. అవి చేస్తే మీరు టైమ్ వైస్ కానియండి, ఎనర్జీ లెవెల్స్‌లో కానియండి, మీ మూడ్ ఎలివేషను, స్లీప్ ఇలాంటిల్లో 15% గ్రోత్ వస్తుందని చెప్తున్నాను. అదే మీరు ఎంత శ్రద్ధగా చేస్తే మీకంత ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటది. మార్పు రావడానికి అవకాశం ఉంటది. మంచి కొరకు. ఓకే. రైట్. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు టైం లేదనొచ్చు మీరు. 15% టైం మీకు సేవ్ అయిందనుకోండి రోజులో. రైట్. ఇక్కడ మీరు అరగంట, 40 నిమిషాలు రోజుకి మార్పులు, చేర్పులు చేయడానికి రెడీ ఉన్నారా? రైట్. సో, బట్ అది మీరు నాకు ముందు చూపెట్టండి తర్వాత చేస్తానంటే కాదు. మీరు ముందు చేస్తే అది మీకు చూపెడుతది. మీ బాడీ, మీ విషయం, మీ ఆరోగ్యం. రైట్. సో, ఫస్ట్ రీసెట్. తర్వాత రీబాలన్స్. సెకండ్ వీక్‌లో స్లోగా సమ్ ఆఫ్ థింగ్స్ కట్ చేయడం గానియండి, ఇంప్రూవ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. తర్వాత థర్డ్ వచ్చేసి ఈ 2 చేసిన తర్వాత మీకు కొద్దిగా నమ్మకం ఇది బావుంది. అప్పుడు ఇంకొద్దిగా డెవలప్ చేసేసి మోస్ట్ ఇంపార్టెంట్ మన మెటాబాలిజం మీద, మన జీర్ణాశయములు, మన కండరాలు, మన సెల్ హెల్త్. రైట్? బికాజ్ సెల్ అనేది చిన్న పార్ట్. బట్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ అవర్ బాడీ. మన బ్రిక్ లాంటి మన ఒక ఇల్లు కడితే ఇటుక ఎలాగానో మన బాడీకి సెల్ అన్నట్టు. రైట్? అలాంటి వాటికి హెల్ప్ చేస్తాము. తర్వాత మీరు ఈ 3 స్టెప్పులు దాటారు. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి అరే!
ఇది చాలా బాగుంది. మీరు అప్పుడు కొంచెం డెసిషన్ కూడా తీసుకుంటారు. ఓకే. ఇది చేస్తే బాగుంటది. ఐ వాంట్ టు కంటిన్యూ దిస్, ఇంకా చేస్తాము, చూద్దాము అనే ఒక నమ్మకం కూడా వస్తుంటది. దాని తర్వాత మెల్లమెల్లగా కొంచెం న్యూట్రిషన్, సప్లిమెంట్స్ అలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైజ్ అండ్ థ్రైవ్. రైట్? రైజ్ అండ్ థ్రైవ్. ఎందుకు రైజ్ అండ్ థ్రైవ్ మీరు చేయాలి? బికాస్ యూ ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇవన్నీ చూసారు. సో, అప్పుడు కొంచెం సాలిడిఫైడ్ గోల్స్ మీరు చేసుకుంటారు. ఓహ్! ఇది బావుంది. ఇది నేను చేస్తానని కొన్ని స్ట్రాటజీస్ అవన్నీ పెట్టి, అంటే ఒక మెళకువలు అవన్నీ పెట్టేసి, మీకు ఒక నెక్స్ట్ 90 డేస్‌లో ఎలా ప్లాన్ ఉంటది ఏమంటే కూడా మనం చేయొచ్చనమాట. రైట్? సో, దిస్ ఈస్ అబౌట్ 42 డే బాడీ రీకోడ్. 42 రోజులు. మనకందరికి తెలుసు 42 రోజులు ఎందుకు ముఖ్యమనేది. అవునా? కాదా? ఎందుకంటే మనము మండలం అంటాం. రైట్? ఏదైనా పూజలు లేకుంటే వ్రతాలు చేసినప్పుడు కొన్ని 42 రోజులు చేస్తూ ఉంటాం. రైట్? సో, రీసెర్చ్ ప్రకారంగా 21 రోజు మాత్రమే ఆహ్, చాలు హాబిట్స్ మార్చడానికన్నారు. బట్ 42 రోజులు చేయడం వల్ల దానివల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంది. మీరు ఎక్కువ కాలం దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ మేము చెప్పబోయేటి ఏందంటే చిన్న చిన్న మార్పులు చేస్తుంటే పెద్ద ఏమంటారు? లాభం వస్తుంది మీకు. రైట్? బట్ అదంతా మీరు ఎంత బాగా చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటది. రైట్? మా చేతుల్లో మేము వారానికి ఒక వీడియో, 2, 3 రోజులకోసారి ఒక ఇన్ఫర్మేషన్ అవన్నీ మేము షేర్ చేస్తుంటాము. బట్ మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏందంటే యాక్టివిటీస్ మీరు చేయాల్సొస్తది. రైట్? సో, ఆర్ యూ రెడీ టు ట్రావెల్ విత్ అస్? మీరు ఈ ప్రోగ్రామ్ రెడీ ఉన్నారా? అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకు డిస్క్రిప్షన్‌లో ఉంది. నెక్స్ట్ నేను మీకిప్పుడు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను. సో, మీరు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గాని రిజిస్టర్ గాని చేసుకోవచ్చు. అయితే ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి వాట్సాప్‌లో రెగ్యులర్‌గా ఇన్ఫర్మేషన్ చేస్తుంటాం. వారానికి ఒక వీడియో, ఎవ్రీ అదర్ డే ఒక ఇన్ఫర్మేషను. అంటే ఈ 42 రోజులు మీతో కమ్యూనికేషన్‌లో ఉంటాము. ఇవన్నీ చేయడానికి మేము డెఫినిట్‌గా కొంత రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా పెట్టాము. ఇంకా మంచి వార్తలేంటంటే ఇందులో ఈ రిజిస్ట్రేషన్‌లో వచ్చిన డబ్బులు ఒక 10% ఒక స్మాల్ విలేజ్‌కి కూడా చారిటీ వాళ్ళకు ఎడ్యుకేషన్ రిలేటెడో లేకుంటే ఊరికేమన్నా పనుల గురించి మేము వాడుతుంటాము. మాకు బెగలూరు డాట్ ఆర్గ్ అనేది ద విలేజ్, నేనెక్కడి నుంచో పుట్టి పెరిగాము అక్కడికి. దానికి కొంత సో, మీరు మీ ఆరోగ్యం బాగుపరచడమే కాకుండా మీరు వేరే వాళ్ళకి కూడా సాయం చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ప్రోగ్రామ్ ఎంత కాస్ట్ ఉండొచ్చు? రైట్? ఇక్కడ నేను ఒక కొత్తిమీర కట్ట పట్టుకొనున్నాను. రైట్? వెరీ ఫ్రెష్ ఫ్రమ్ ద గార్డెన్. రైట్? అయితే నేనేం విన్నానంటే, ఈ రోజుల్లో ఒక కొత్తిమీర కట్ట కొనాలంటే దాదాపు రూ. 10 అడుగుతున్నారంట. రైట్? మీరు రోజొకటి కొంటే రూ. 10 ఖర్చు పెట్టాల్సొస్తది. లేక బయటకు పోయి మనము రూ. 10 పెడితే నాకు తెలీదు. ఐ థింక్ హైదరాబాద్‌లో గాని, లేకుంటే ఊర్లల్లో గాని ఇప్పుడు కప్పు చాయ్ వస్తుందా లేదా తెలీదు నాకు. రైట్? బట్ మేమేం చేసామంటే ఈ ప్రోగ్రామ్ కేవలం రూ. 220 మాత్రమే చార్జ్ చేస్తున్నాం. అంటే రోజుకి రూ. 5 అంటే రోజుకి రూ. 5 చొప్పున లెక్కేసి మేము చేసామని కాదు. మీకు యావరేజ్‌గా ఎలా ఖర్చు పడుతుంది. ఈ 42 రోజుల ప్రోగ్రామ్ మీరు సక్రమంగా చేస్తే మీరెంతో ఆరోగ్యాన్ని రికవరీ చేసేసుకొని రైట్? మీ ఫ్యామిలీకి తోడుంటూ హ్మ్. మీ ప్రొఫెషన్ గాని, మీ వ్యాపారం గాని ఎన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందుతూ ఎంతో సంపద సృష్టించాలి. మీ ఆరోగ్యంగా ఉండాలి. హ్యాపీగా ఉండాలనే ఉద్దేశ్యంతోటి ఈ ప్రోగ్రామ్ చేశాం మేము. సో, మీరు తప్పకుండా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాయిన్ అయిపోయి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ పంపించేసి చేయించండి. ఎందుకు అంటే మీతో పాటు ఇంకో ముగ్గురు, నలుగురు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. అందరూ కలిసి టీమ్‌గా మోర్ రిజల్ట్స్ ఒస్తాయి. ఇక్కడ మీరెందుకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మా దగ్గర మీరెందుకు అవ్వాలి అంటే, మనది ఫర్ వెల్‌నెస్ లివింగ్ అనే కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీ ద్వారా మనం ఒక సమాజంలో ఉన్నామనుకోండి. రైట్? అప్పుడేమవుతది మనకి చాలా సులభంగా మనం ఫాలో అవ్వడం ఈజీ అయితది. మన పనులు చేయడం, మార్పులు చేయడం ఈజీ అవుతది. మనం ఓన్‌గా సొంతంగా చేయాలంటే చేయొచ్చు. దానికి ఎన్నో రెట్లు ఎఫర్ట్ కావాలి. బట్ అదే నలుగురితో ఉన్నప్పుడు మనం చాలా సులభంగా చేయొచ్చు. అంతే కాకుండా మేము ఈ సమాచారం మీకిక్కడ అందజేసేదేంటంటే,
రీసెర్చ్ చేసింది, మా స్వానుభవము, దెన్ మా పర్వలెస్ లివింగ్ కమ్యూనిటీ ద్వారా సక్సెస్ స్టోరీల ద్వారా తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాము. ఇది మీకెంతో ఉపయోగపడుతున్న ఉద్దేశ్యంతోటి ఈ వీడియో ముగిస్తున్నాం. కానీ తప్పకుండా ఈ 42 రోజుల బాడీ రీకోడ్ ప్రయాణంలో మీరంతా జాయిన్ అవుతారన్న ఉద్దేశ్యంతోటి నూతన సంవత్సరానికి ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా, హ్మ్, మరింత పటిష్టమైన కోరికలతోటి పెద్ద పెద్ద విజయాలు సాధించాలని ఆశిస్తూ ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాము. బట్ 42 రోజుల బాడీ రీకోడ్ ప్రోగ్రామ్‌లో కలుస్తున్నాం.